హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసిందిగా. సమ్మర్ వచ్చింది అంటే వడియాలు, కొత్త ఆవకాయ ఇవే పండ్లు ఉంటాయి కదా. నేను ఆవిరి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆవిరి వడియాల కోసం అని నేను బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం క్వాంటిటీ అనేది మీకు నచ్చినంత తీసుకోండి. దీనికి ఇంతే తీసుకోవాలి అంత తీసుకోవాలని లేదు. నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. మనం తీసుకున్న బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టాలి. నైట్ అంతా నానబెట్టాలి. నేను అందుకోసమని ముందు రోజే నానబెట్టుకున్న బియ్యం తీసుకుంటున్నాను. మీకు చూపించడానికని ఇక్కడ మామూలు బియ్యం తీసుకున్నాను. ఎన్ని బియ్యం అయితే ఉంటాయో అవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వాటర్ తీసుకోకుండా ఓన్లీ బియ్యాన్ని తీసేసుకోవాలి. బియ్యాన్ని మర్చిపోకుండా నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసేసాం కదా. ఇందులో నేను 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ బియ్యం కాబట్టి నేను 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అయినా స్పైసీగా అవుతాయి బాగానే. ఇందులో కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర, ఫ్లేవర్ కోసం జీలకర్ర, కొంచెం అంటే సాల్ట్ సరిపడా. నేను హాఫ్ స్పూన్, నేను చూపిస్తున్న క్వాంటిటీతో హాఫ్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్. ఇవన్నిటిని ఒకసారి మిక్సీ చేద్దామండి. మిక్సీ వేసిన తర్వాత చూడండి ఇలా ముద్దగా వచ్చింది కదా. ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నారు. మరి పల్చా చేసుకోవద్దు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా ఉండాలి టెక్స్చర్ అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కొన్ని వాటర్ హాఫ్ గ్లాస్ అంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలో హాఫ్ పోసి కొంచెం మనకు మెత్తగా అయ్యేంత వరకు కోసమని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొన్ని యాడ్ చేసుకోవాలి వాటర్. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత మిక్సీ జార్ని కడుగుతూ ఆ వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దు వాటరు. చూపిస్తాను చూడండి. మళ్ళీ పైనుంచి వాటర్ వేసుకోవచ్చు. ముందుగానే ఒకటేసారి వేసుకుంటే పలచగా అయిపోద్ది. ఇలా చూడండి, స్పూన్కి ఎలా అతుక్కుంటుందో అలా అతుక్కునే వరకు మాత్రమే వాటర్ వేసుకున్నాలి. ఎక్కువ వేసుకుంటే పలచగా అయ్యి మనకు వడియాలు అనేటివి రావు. స్పూన్కి ఇట్లా స్పూన్ బ్యాక్ సైడ్ అనేది అతుక్కునాలి పిండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. స్పూన్ని ఈ విధంగా ఉండాలి. మరీ పలచగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దానికి సరిపడా వాటర్ వేసుకోలేదు, ఒకేసారి వాటర్ వేసుకోవద్దు. అందుకే వాటర్ క్వాంటిటీ చెప్పట్లేదు, కొంచెంగా యాడ్ చేసుకోవాలి వాటర్. మరీ పలచగా అయిందనుకోండి వడియాలు రావు. అందుకోసమని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను జీలకర్ర, ఇందాకనేమో టేస్ట్ కోసం, ఇప్పుడేమో పైన కొంచెం మనం తింటుంటే తగులుతుంటాయి. ఇందాకనేమో ఫ్లేవర్ లాగా వస్తుంది, తింటుంటే తగులుతుంది. కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఆవిరి వడియాల కోసం ఆవిరి రెడీ చేసుకోవాలి కదా. ఇలాంటి గిన్నెలో హాఫ్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. ఇది కొంచెం వేడెక్కించాలి. వాటర్ వేడెక్కుతుంటే ఇలాంటి క్లాత్తోని పైన అంతా కవర్ చేయాలి. ఎందుకంటే మనము వడియాలు పెట్టే గిన్నె పెట్టుకోవడానికని ఇలాంటి క్లాత్ కట్టేసి దాన్ని అలా కట్టేయాలి. అదే క్లాత్తోని కట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా పీస్ ఉంటే కత్తెరతోని కట్ చేయాలి. ఎందుకంటే మంట తగిలి క్లాత్ అంతా కాలుతుంటుంది. మంటకు తగలకుండా క్లాత్ కట్టుకోవాలి, ఓన్లీ పైకి వచ్చేలాగా. ఒకవేళ మీకు ఇలాంటి గుంతది పొడువుగా గిన్నె ఉంటే డైరెక్ట్ ఇంట్లో వాటర్ వేసుకొని అలా క్యాప్ పెట్టేసుకోవచ్చు. క్లాత్ కట్టాల్సిన పని ఉండదు. నాకు దానికి సరిపడా మూత లేదు, అందుకని నేను అలాంటి పెద్దది తీసుకొని క్లాత్ కట్టుకున్నాను. ఇలాంటిది ఉంటే అసలు క్లాత్ కట్టాల్సిన పని కూడా లేదు మీకు. ఇప్పుడు అది కొంచెం వేడెక్కింది కదా, దానికి పైన పెట్టడానికి ఈ గిన్నెలలో కొంచెం ఆయిల్ రాసుకున్నాలి. మనం ఎన్ని గిన్నెలు తీసుకుంటున్నామో అన్ని గిన్నెలకు ఆయిల్ రాసుకొని అలా ఒక స్పూన్ పిండి వేసుకొని స్పూన్తో జస్ట్ డైరెక్ట్ ఇలా వేయాలి. వేసి దాన్ని ఇలా వంపుతుంటే స్ప్రెడ్ అవుతుంటుంది. స్పూన్తో ఏమీ స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ అది వేసేసి మనమే స్ప్రెడ్ చేయాలి. స్పూన్తో అస్సలు అనకూడదు. చూడండి, స్పూన్తో అలా వేసి ఇలా ప్లేట్ని అనేస్తుంటే స్ప్రెడ్ అవుతుంటుంది. నేను ఆల్రెడీ గిన్నె పైన మూత పెట్టాను, ఎందుకంటే తొందరగా వేడెక్కడానికి. నేను ఇంకోటి చిన్న సైజుది కూడా చూపిస్తున్నాను. ప్లేట్లు అనేటివి ఏదైనా తీసుకోవచ్చు. మూతలు వేడెక్కిన తర్వాత అలా గిన్నె పెట్టేసి పైనుంచి కవర్ చేసేసేయాలి. 30 సెకండ్స్ సరిపోతుందండి వడియం అది వేడెక్కడానికి. అలా పెట్టేసి ఒక 30 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తీసిన గిన్నెని నైఫ్తోని మెల్లగా ఎడ్జెస్ని ఇలా లేపుతూ వడియాన్ని లాగేసేయాలి. వచ్చేస్తాం. వేడి పైన తీస్తేనే వస్తుంది. చల్లారిన తర్వాత తీస్తే మధ్యలో కట్ అయిపోతుంటుంది. వేడి మీదనే తీసేసేయాలి. అలా తీసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాలి. ఒక ప్లేట్లో కానీ దేంట్లో మూతలో కానీ దేంట్లోనైనా పెట్టుకొని అది నిండిన తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక క్లాత్ వేసుకొని అన్నీ ఒక ఎండలో ఎండబెట్టుకోవచ్చు. జస్ట్ 30 సెకండ్స్ అండి. ఆవిరికి వేడెక్కిపోతుంటుంది, కుక్ అయిపోతుంది. 30 సెకండ్స్లో కుక్ అయిపోతుంటుంది మనకు. చూడండి, నైఫ్తోని ఎడ్జెస్ అన్నిటిని అలా అనేసి ఈజీ, చాలా ఈజీ. ఇద్దరుంటే ఇంకా చాలా తొందరగా అయింది. ఒక్కరుంటే ఒక్కరే ఆయిల్ రాయడము, దాన్ని స్ప్రెడ్ చేయడము అన్నీ ఒక్కరే అంటే కష్టము. ఇద్దరుంటే చాలా ఈజీగా అయిపోద్ది. చాలా సింపుల్, టేస్ట్ బాగుంటుంది. కష్టానికి తగ్గట్టుగా టేస్ట్ ఉంటుంది.
చూడండి చిన్న గిన్నెలో కూడా మీకు చేసి చూపిస్తున్నాను, అది కూడా తీయడమే. ఎడ్జెస్కి ఎప్పుడైనా నైఫ్ ఉంది కదా, నైఫ్కి ఎడ్జెస్ పిండి ఉంటే ఉండలాగా ఉంటే దాన్ని తీసేయండి. ఎందుకనంటే అలా ఉండలతోని తీస్తూ ఉంటే మనకు ఆ వడియం అతుక్కపోయి ఇరిగిపోయినట్టు వస్తుంది. నైఫ్కి ఎడ్జెస్ అనేది తుడుస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలా ఒక్కొక్క ప్లేట్ పెట్టుకుంటూ ఈ వడియాలన్నిటినీ ఇది మనం తీసిన వాటి అన్నిటినీ ప్లేట్లో వేసుకొని ఎండలో ఒక క్లాత్ పైన వేసుకొని ఎండబెట్టుకోవాలి. ఒకవేళ మనం చాలా చేస్తుంటే వాటర్ అన్నీ ఆవిరి అయిపోతుంటాయి కదా, మధ్యలో అలా వాటర్ వేసుకోవచ్చు కూడా. వాటర్ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్. అది వేడెక్కే వరకు కాసేపు ఆగాలి. వాటర్ ఇందాక వేసాం కదా, అది వేడెక్కే వరకు ఆగిన తర్వాత మళ్ళీ వడియాలు పెట్టుకోవడం, గిన్నెలు పెట్టుకొని జస్ట్ 30 సెకండ్స్లో అది ఉడికిపోతుంటుంది. మనకు పిండి వేసి స్ప్రెడ్ చేసిన గిన్నె పెట్టేసి దానిపైన మూత పెట్టి కవర్ చేసి 30 సెకండ్స్లో అయిపోతుంది. మనం ఇక్కడ ఆల్రెడీ ముందు తీసిన వడియం తీసేలోగా అక్కడ ఇంకోటి అవుతూ ఉంటుంది. అందుకే ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటే తొందరగా అవుతూ ఉంటుంది. ఎడ్జెస్ అన్ని ఒకవేళ రాకపోతే ఎడ్జెస్ అన్నిటినీ ఒక్కసారిగా తీసి లాగేయడమే. ఒక సైడ్ వచ్చి మిగతాది వచ్చినా తీసేసుకోవడమే. చాలా ఈజీ. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ప్రతిసారి గిన్నెలకు ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే వడియం అనేది అతుక్కపోతుంటుంది. ఆయిల్ రాసుకొని పిండి వేసుకుంటేనే తొందరగా మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకు. చూడండి అలా ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిసారి ఆయిల్ రాసుకుంటేనే బాగుంటుంది. బియ్యం తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఎక్కడైనా ప్లేట్కి అతుక్కుంటే ఆయిల్ రాసేటప్పుడు దాన్ని తీసేసేయాలి, గీకేసేయాలి. లేకపోతే నెక్స్ట్ వడియం వేసినప్పుడు ఆ వడియం అనేది ప్లేట్కి అతుక్కపోతుంది ఆ చిన్న చిన్న ముక్కల వల్ల. వడియాలన్నిటినీ ఎండలో ఒక 2 days 3 days ఎండలో మంచిగా ఎండబెట్టుకోవాలి, ఎండే వరకు. చూడండి ఎండిపోయాయి కదా, దీన్ని నేను ఒకసారి డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. శ్రమ ఉంటుంది, దానికి తగ్గట్టుగా టేస్ట్ కూడా ఉంటుంది. చాలా బాగుంటాయి. చూడండి క్రిస్పీగా అసలు భలే ఉంటాయి. కారంగా అల్లం ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇద్దరు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ను ఆస్వాదించండి. పప్పు చారు వడియాలు లేకుండా అసలు తినలేము. ఏ పప్పుకైనా వడియాలు కావాల్సిందే. పప్పు చారుకైతే ఇంకా కంపల్సరీగా వడియం కావాల్సిందే. ఈ రకం కూడా ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు చేసుకునే వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను.